ఈరోజు ఈ కొత్తిమీర అంటే ధనియాలే కొత్తిమీర అవుతుంది అన్నట్టు. విత్తనాలను ధనియాలు అంటారు. తిననీకే తయారైందని కొత్తిమీర. ఈ కొత్తిమీర ఎండకాలం బాగా వండది. అసలే ఎండలకు చాలా వరకు ఈ 36-30 డిగ్రీలు దాటిందనంటే అది పండది. కానీ ఎండకాలం పండితామనే ఆలోచనతోటి గత 7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసినాం, పండించుకుంటున్నాం. ఇప్పుడు అవే విత్తనాలు చల్లుతున్నాం అన్నట్టు. విత్తనాలు హైబ్రిడ్ అయితేనేమో 25 కిలోలు ఎకరకు, మామూలు అయితేనేమో 50. కాకపోతే హైబ్రిడ్ చల్లుకుంటే మంచిది. కానీ కొన్ని ప్రాంతాల్లో హైబ్రిడ్ తినరు. హైబ్రిడ్ తీసుకునే ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా హైబ్రిడ్ చల్లుకుంటే మంచిది. ఇప్పుడు అవే విత్తనాలు చల్లుతున్నాం. కాకపోతే ఇవి ఈటాట కాకుండా ఉంటాయి అన్నట్టు. హైబ్రిడ్ కాదు, లోకల్ కాదు. ముందు విత్తనాలు చల్లుకోవాలి. ఎందుకు అనంటే ఈ భూమి మీద విత్తనాలు పడితే అది ఇంచు పడుతున్నదా, హాఫ్ ఇంచు పడుతున్నదా ఒక ఎత్తు తెలుస్తుంది అన్నట్టు. ఈ విత్తనాలు చల్లినాక ఫెర్టిలైజర్ కూడా 3 రకాలు కంపల్సరీ చల్లుకోవాలి. డిఏపి, పొటాషు అంటే భాస్వరము, నత్రజని, పొటాషు. ఈ ఎరువులు ఇచ్చేటి ఖచ్చితంగా చల్లుకోవాలన్నట్టు. ఫస్ట్ విత్తనం ఎందుకు చల్లాలనంటే మనం ఎరువు చల్లామనుకో, ఎరువు చల్లితే విత్తనం ఏ లెవెల్లో పడుతుందో తెలియదు. అన్న చల్లుతున్నాడు. అయితే ముందు విత్తనాలు చల్లేసి ఫెర్టిలైజర్ అన్నీ కలిపేసి అలా ఉరివి శక్తి కంపల్సరీ కలుపుకోవాలన్నట్టు. మనము పచ్చి రొట్ట కానీ పశువుల పేడ కానీ బాగా వేసిన వాళ్ళతోనే ఉరివి శక్తి అవసరం ఉండదు. కానీ అవి లేని భూములలో మాత్రం ఉరివి శక్తి కంపల్సరీ కలుపుకోవాలన్నట్టు. ఎట్లా అనంటే ఈ ఎరువులు వేస్తే ఎట్లా అవుతుందో భూమి ఉరివి శక్తి కలిపితే అటనే పొంగినట్టు అవుతుంది అన్నట్టు. పంటకు కూడా అనుకూలమైన బ్యాక్టీరియాలు డెవలప్ కానికే ఆ ఉరివి శక్తి తోడ్పడుతుంది అన్నట్టు. అది కలుపుకొని చల్లేసి ఇప్పుడు మనం దున్నేటప్పుడేమో లోతు దుక్కి చేసుకున్నాము, రొటావేటర్ అయినా లోపలికి వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని కలియ దున్నేటప్పుడు మాత్రం 2 ఇంచుల మందమే మట్టి తిరిగేటట్టు వేసుకొని మొత్తం కలియ దున్నుకొని రెయిన్ పైప్ బరుచుకొని, రెయిన్ పైప్ మాత్రమే ఈ రెయిన్ పైప్ తోటి అయితేనే సాధ్యమవుతుంది. నువ్వు పారిస్తే మాత్రం ఒక కిత్తు లేవు. అది రెయిన్ పైప్ వేసుకొని దాంతో నీళ్ళు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మొలుస్తుంది. మొలిసిన నుంచి ఇప్పుడు మనం నీళ్ళు పెట్టినప్పటి నుంచి ఈరోజు మనము చల్లాము, రెయిన్ పైప్ వేసినాము, నీళ్ళు వారించినాము. ఇయ్యాలటి నుంచి 5వ రోజు ఖచ్చితంగా 5వ రోజు పారాకాట్ డైక్లోరైడ్, ఈ మెట్రిబుజిన్ అనే మందు గడికి కొట్టుకోవాలి. గడికి కొట్టుకొని 5వ రోజు మధ్యాహ్నం వరకు కొట్టేసినాం అనుకో, 7వ రోజు నుంచి గడి ఇది కొత్తిమీర మొలుస్తుంటుంది. మొలిచిన గడ్డి చచ్చిపోతే ఏది మొలిచినా చచ్చిపోతుంది అన్నట్టు. ఇది మొలవదు కాబట్టి ఏం కాదు దీనికి. తర్వాత 9వ రోజు నుంచి ఎంతమా ప్యాథోజెనిక్ ఫంగి అట్లాంటి న్యూట్రిషన్స్ రసం పీల్చేటి రాకుండా ఇవన్నీ అన్నీ అటాక్ అవుతుంటాయి అన్నట్టు. అట్లాంటివి చేసుకుంటే మాత్రం మంచి దిగుబడి వస్తుంది. 4 నుంచి 5 ట్రిప్పులు మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది.